గరుడ పురాణం. మన పురాణాలలో ఈ గరుడ పురాణంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మొత్తం 18 పురాణాల గ్రంథాల్లో ఇది కూడా ఒకటి. వైష్ణవ సాహిత్యంలో ఒక భాగం. కానీ ఈ పురాణంని ఇంట్లో పెట్టుకునే సాహసం ఎవరు చేయరు. ఎందుకంటే ఈ పుస్తకంని ఇంట్లో పెట్టుకుంటే చావుని కొని తెచ్చుకున్నట్టే అని అందరి నమ్మకం. అసలు ఏంటి గరుడ పురాణం? ఇందులో రాసినది నిజమేనా లేదా కల్పితమా? మనం పురాణం ప్రకారం భూమి మీద మనం నడిచే తీరుని బట్టి చనిపోయాక మన స్థితిని ఆధారపడి ఉంటుంది. మంచి చేస్తే చెడు చేస్తే నరకానికి వెళ్తారని చెప్తారు. కానీ ఇది నిజమా? చావు తర్వాత ఏం జరుగుతుందో గరుడ పురాణంలో రాసి ఉంది. గరుడ పురాణంలో 2 పార్ట్స్ ఉంటాయి. మొదటిది పూర్వకాండం, ఇందులో యోగా మెడిటేషన్ గురించి ఉంటుంది. రెండోది ఉత్తరకాండ, ఇందులో రాక్షసుల గురించి ఉంటుంది. ఇందులో చావు గురించి క్లియర్ గా ఉంటుంది. గరుడ పురాణం చాప్టర్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ యమలోకం. ఇందులో విష్ణువు యమలోకం గురించి ఏం చెప్పారంటే, ఈ లోకంలో మనిషి తలరాతల వివరాలు చిత్రగుప్తుడి దగ్గర ఉంటాయని, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో చిత్రగుప్తుడు చూస్తుంటాడు అంట. ఈ పుస్తకంలో పాపపుణ్యాల లిస్ట్ కూడా ఉంటుందంట. మన పాపపుణ్యాలను బట్టి చావు తర్వాత వాళ్ళకి శిక్షలు ఉంటాయా లేవా అనేది బేస్ అయి ఉంటుంది. ఒకవేళ శిక్ష ఉన్నా కూడా ఏం శిక్ష అనేది ఉంటుంది. ఈ లోకానికి రాజు యమధర్మరాజు. యముడు సభలోకి వెళ్ళడానికి 4 గదులు ఉంటాయి. ఎవరికైతే మనసు పవిత్రంగా ఉంటుందో వాళ్ళు ఈస్ట్ అంటే పూర్వ ద్వారం నుండి లోపలికి వెళ్తారు. అక్కడ అందమైన సుందరవనాలు కనబడతాయి. పశ్చిమ వైపు ఉన్న ద్వారం ఆభరణాలతో డెకరేట్ చేసి ఉంటుంది. ఈ ద్వారంలో వెళ్లే వాళ్ళు ధ్యానం చేసి ఉండాలి. అలానే ఉత్తరం వైపు ఉన్న ద్వారం వైపు వెళ్ళాలంటే వాళ్ళు గుడులు తిరిగి దానాలు చేసి ఉండాలి. ఈ 3 ద్వారాలు ద్వారా లోపలికి వెళ్ళాలంటే మంచి పనులు చేసి ఉండాలి. మనం ఈ ద్వారం ద్వారా లోపల ఉన్న యముడిని కలుస్తాము. ఆ తర్వాత లైఫ్ గురించి తెలుసుకుంటారు. ఎవరైతే ఎక్కువగా పాపాలు చేస్తారో వాళ్ళు దక్షిణ ద్వారం ద్వారా యమలోకం లోపలికి వెళ్తారు. అక్కడ భయంకరమైన రూపంలో యముడు కనిపిస్తారు. అక్కడ చేసిన తప్పులకి శిక్షలు వేస్తారు. సెకండ్ చాప్టర్ శిక్షలు. మనిషి చేసిన పాపాలను బట్టి 28 లక్షల శిక్షలు ఉంటాయి. అందులో 5 భయంకరమైన శిక్షలు ఏంటంటే, ఎవరైతే వేరే వాళ్ళ డబ్బుని అన్యాయంగా దోచుకుంటారో వాళ్ళకి కొరడా దెబ్బలతో శిక్ష ఉంటుంది. ఈ శిక్ష వేసేటప్పుడు వచ్చే అరుపులు వింటేనే మనం సగం చస్తాం. రెండోది కుంభిపాకం, బాగా మరుగుతున్న ఆయిల్లో వేయించడం. ఎవరైతే పక్క వాళ్ళని ఏడిపిస్తారో వాళ్ళకి ఈ శిక్ష. మూడోది రౌరవం, అంటే పాములతో కరిపిస్తారు. మోసాలు చేసే వాళ్ళకి ఈ శిక్ష. విచిత్రమైన జంతువులతో కొరికిస్తారు. నాలుగవది ప్రాణరోధం, ఎవరైతే జంతువులని వేటాడి చంపి తింటారో వాళ్ళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటారు. ఐదోది తప్తమృతి, అమ్మాయిలని మోసం చేసి శారీరకంగా హింసించిన వాళ్ళకి ఇది మంటల్లో వేసి నెమ్మదిగా కాలుస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఎవరైతే భూమి మీద ఎక్కువగా పాపాలు చేస్తారో వాళ్ళకి నరకంలో శిక్షలు తప్పవు అని ఆ పురాణం చెప్తుంది. చాప్టర్ 3 మృత్యువు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ గాల్లో కలిసిపోతుంది. ఆత్మ పైకొచ్చాక తనకి లోకాలు పరలోకాలు కనిపిస్తాయి. మనిషి చనిపోయాక ఒక బాధ చూసి చనిపోతాడు. చనిపోయినప్పుడు యమదూతలు పక్కనే ఉంటారు. వాళ్ళు వచ్చే ఆత్మని తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి ఆత్మ రాను అంటే సంఖ్యలతో కట్టి తీసుకెళ్తారు. ఇక్కడ నుండి యమలోకానికి ప్రయాణం మొదలవుతుంది. చాప్టర్ 4 యమలోక ప్రయాణం. భూలోకంలో మనిషి ఏమన్నా మంచి పనులు చేస్తే అంటే దానాలు పుణ్యాలు, అలానే ఎవరికైనా సహాయం చేసినా కూడా అలాంటి వాళ్ళ ప్రయాణం సాఫీగా అయిపోతుంది. కష్టంగా కాకుండా సుఖంగా అయిపోతుంది. అలాంటి వాళ్ళకు ఒక గ్రాండ్ వెల్కమ్ కూడా ఉంటుంది. రథంలో కూర్చోపెట్టి తీసుకెళ్తారు. కానీ ఎవరైతే జీవితంలో మంచి పనులు చెయ్యలేదో వాళ్ళకి ఆ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. అడుగడుగున బాధనే ఉంటుంది. యమలోకం వెళ్లే దారిలో నరకం చూస్తారు. రాళ్ళ మీద నడవాలి, విచిత్రమైన జంతువులతో కుట్టించుకోవాలి, వేడి నీటిలో నడవాలి. ఇలా నరకంలోకి పాపాలు చేసే వాళ్ళకి స్వాగతం పలుకుతారు. యమలోకంలో ఎంత గోల చేసి అరిచినా కూడా వినేవాళ్ళు అస్సలు ఉండరు. ఆఖరికి యమధర్మరాజు కూడా కనీసం జాలి చూపించరు. అతను మన తప్పులను మర్చిపోవాలనుకున్నా కూడా అక్కడ యమదూతలు మర్చిపోనివ్వరు. గుర్తు చేస్తూ శిక్షలు ఒక దాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉంటారు. చాప్టర్ 5 కర్మ. యమలోకంలో ఉన్న శిక్షలన్నిటికీ కారణం కర్మ. మనం చేసిన పనులను బట్టి ఈ కర్మ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ కర్మని బట్టే శిక్షలు ఉంటాయి. అలానే కర్మని బట్టే పునర్జన్మ ఉంటుంది. ఈ పురాణంలో విష్ణువు ఏం చెప్పారంటే, మన బాడీ నుండి ఆత్మ విడిపోవడానికి కారణం కర్మ. అలానే ఆత్మ విడిపోయాక ఆ శరీరం చేసిన పనుల మీదనే ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. మళ్ళీ ఆత్మకి మానవ శరీరం దొరకాలన్నా అది కర్మ బట్టే ఉంటుంది. ఒకవేళ మనిషి శరీరంలోకి వెళ్ళకపోతే వేరే జంతువులోకి కూడా వెళ్తాయి. ఇలా ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత పాప పుణ్యం అంతా చివరికి పుణ్యం అయి ఆత్మ అంతరించిపోతుంది. అందుకే మనం ఎలా బ్రతకాలో అనేది భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయించుకోవాలి. నిజానికి ఎలా బ్రతకాలో అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే మనకి అనిపిస్తుంది ఇది తప్పు ఏమో అని, కానీ అయినా కూడా మనం అదే చేస్తాం. మనసు అండ్ మైండ్ రెండు వేరే వేరే చెప్తాయి. అదే శరీరం ఇంకా ఆత్మ మనం దీన్ని ఫాలో అవ్వాలి అనేది మన చేతిలోనే ఉంటుంది. అంటే పాపం చేయాలో పుణ్యం చేయాలో అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. ఇదంతా గరుడ పురాణం
గ్రంథంలో ఉంది. మనం చనిపోయాక ఇదే జరుగుద్దా లేదా అనేది నేను చెప్పలేను, కానీ ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను. మనం మన జీవితంలో ఏది చేస్తామో మనకి తిరిగి అదే వస్తుంది. అది మంచి అయినా అలానే చెడు అయినా కూడా. అందుకే అంటారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. కర్మ చేతిలో ఎవరైనా బలవాల్సిందే.